ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రం, కర్ణాటక స్టేట్ల నుంచి కూడా వచ్చినటువంటి హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ ప్రతి ఒక్కరి మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముందుగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, మనం నేషనల్ వైజ్ 28 రాష్ట్రాల్లో కలుపుకొని ముఖ్య కేంద్రంగా హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ సంస్థను ఈరోజు స్థాపించడం జరిగింది. అందులో భాగంగా మన ప్రకాశం జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ స్టేట్ రిజిస్టర్ ఆఫీస్గా ప్రధాన కార్యాలయంగా పేర్కొంటూ మనం ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రంగా ప్రధాన కార్యాలయాన్ని స్థాపించడం జరిగింది. ఈరోజు మీడియా మిత్రుల ఆధ్వర్యంలో మన ప్రధాన కార్యాలయంను ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటి వరకు హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల సంస్థలు ఎన్నో ఉద్భవించాయి. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కానివ్వండి, ఇతర రాష్ట్రాలు కానివ్వండి, ఎన్నో హ్యూమన్ రైట్స్ సంస్థలు ఉన్నవి. అందులో భాగంగానే మన హ్యూమన్ రైట్స్ సంస్థను స్థాపించి ప్రజా సమస్యల పరిష్కారం కోసం మనం పనిచేయాలనే ఉద్దేశంతో మానవ హక్కుల సంస్థను స్థాపించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అన్ని రంగాల్లో సమాజంలో ఎదుర్కొంటున్నటువంటి మహిళలు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, యువత కానివ్వండి, అందరూ వివిధ రంగాల్లో ఎన్నో సమస్యలను ఎదుర్కోవడం అనేది మనం చూస్తూ ఉన్నాము. మానవుని యొక్క హక్కులను హరిస్తూ కాలరాస్తూ పైశాచికంగా ప్రవర్తిస్తున్నటువంటి సమాజంలో మనం బతుకుతున్నాం. వాటి యొక్క నివారణ కోసం, ప్రజా సమస్యల కోసం, మానవుని యొక్క హక్కులను మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో ప్రజలకు మనమున్నాము అండగా అంటూ మానవ హక్కుల సంస్థను, అదేవిధంగా అవినీతి నిరోధక శాఖను అంటూ ఒక డిపార్ట్మెంట్ను కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు మనం అన్ని రాష్ట్రాల్లో చూసుకుంటే ఎక్కడ చూసినటువంటి కానీ అవినీతి అనేది పేర్కొని పోయింది. ఎక్కడ చూసినా లంచాలకు పాల్పడడం జరుగుతున్నది. కనీసం హ్యూమన్ రైట్స్ స్టార్ట్ చేసామంటే ప్రతి ఒక్క గ్రామంలో కానీ, ప్రతి ఒక్క ఆఫీసులో కానీ లంచం తీసుకోవాలన్నా కానీ మన హ్యూమన్ రైట్స్ వెళితే భయపడాలి. ప్రతి ఒక్కరు ఎవరైనా సరే మనకి ఇలాంటి ఇబ్బంది జరిగిందంటే ప్రతి ఒక్కరికి మేమే ముందున్నామని చెప్పేసి వస్తాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క హ్యూమన్ రైట్స్లో పనిచేసే ప్రతి ఒక్కరూ ఒక పర్సన్కి జిల్లా ఇన్ఛార్జీలు, జిల్లా చైర్మన్లు, బోర్డు మెంబర్లు, అక్కడ మంచి గ్రామ వాలంటీర్లు ప్రతి ఒక్కరూ ఈ యొక్క హ్యూమన్ రైట్స్ని మన యొక్క అవినీతి నిరోధక శాఖని ఎదుటి వారితో మాట్లాడడానికి కానీ మనకు ఒక అధికారం అంటూ హ్యూమన్ రైట్స్ తరఫున మన మల్లికార్జున సార్ ద్వారా, వెంకటేశ్వర సార్ ద్వారా మరొకసారి మాకు అవకాశం కల్పించినందుకు హ్యూమన్ రైట్స్ తరఫున మొట్టమొదటిగా వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాము. పరిరక్షించుకోవడం, ఒక మనిషి పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు కూడా, అంటే పెరిగే క్రమంలో కావచ్చు, చదువుకునే విధానంలో కావచ్చు, లేక యొక్క ఉద్యోగాలలో కావచ్చు, వివాహము కావచ్చు, లేక చివరి దశలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ద్వారా మనకు ఏమైతే తెలియబడి ఉన్నాయో అన్ని యొక్క విషయాలను బట్టి స్థానికంగా ఎవరైతే ఉంటారో, అంటే సంబంధిత మన అవసరాలు కావచ్చు, మన సమస్యలు కావచ్చు, ఈరోజు చూసినట్లయితే ప్రతి చిన్న పనిలో కూడా అవినీతి కనపడుతూ ఉంది. ఈ అవినీతిని మనం ఎదిరించుకొని పోరాడి ముందు నిలబడాలి అంటే అక్కడికి వెళ్ళగానే ప్రతి ఒక్కరూ సమాజంలో ఉండే ప్రజలు, యువత కానివ్వండి, మహిళలు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, ఏ సమస్య వచ్చినా కానీ, ఏ డిపార్ట్మెంట్ అయినా కానివ్వండి, ఏ ప్రభుత్వ శాఖ అయినా ఇబ్బందులకు గురిచేసిన పక్షంలో మా యొక్క మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించాలని కోరుకుంటున్నాము. ఇందులో భాగంగా మేము ప్రధాన కార్యాలయంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కేటాయించడం జరిగింది. ఈ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ను సంప్రదించిన వెంటనే మేము ఆ యొక్క సమస్యపై ఎమ్మటే స్పందించి సమస్య పరిష్కారం కోసం మేము పనిచేస్తామని చెప్తున్నాము. మా యొక్క టోల్ ఫ్రీ నెంబర్ 8142395104.
మరొకసారి 8142395104 ఈ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ను సంప్రదించిన ఎడల మీ యొక్క సమస్యల పరిష్కారం కోసం మేము వెంటనే స్పందించి తగు కార్యాలయంలో సమస్య పరిష్కారం కోసం పనిచేస్తామని చెప్పేసి మీడియా తెలంగాణ స్టేట్ వైస్ చైర్మన్గా మన శ్రీనివాస్ గారిని నియమించడం జరిగింది. అందులో భాగంగా ఐడి కార్డు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అందులో భాగంగా అపాయింట్ సౌత్ ఇండియా కోఆర్డినేటర్గా దేవానంద నాయుడు గారిని నియమించడం జరుగుతున్నది. చైర్మన్గా మన ఝాన్సీ రాణి గారిని అపాయింట్ చేయడం జరుగుతున్నది. నంద్యాల జిల్లా నుంచి శుభాని గారిని శ్రీశైలం నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ప్రకాశం జిల్లా నుంచి నియమించడం జరిగింది. గారిని అదేవిధంగా కర్నూలు జిల్లా ఇందాక ఒకటి ప్రకాశం జిల్లా చెప్పారు. రమేష్ ఇద్దరు హీరో ఎటు మా